వాళ్ళ పదవుల మీద పడే ప్రభావం ఉందన్నట్టు భయం కూడా ఉందేమోనని ఒక ఆలోచన ఇప్పుడు బయలుదేరిందేమో అని చర్చలో అర్థమవుతుంది మనకు. రైట్. రామిరెడ్డి గారు, ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత లేకపోతే రిజర్వేషన్లు అనే అంశం అయితే చెప్తున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక జీవో కూడా తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. మరి ఇది అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక 6 నెలల లోపునే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు గత సంవత్సరం వానకాలంకు రైతు బంధు భరోసా మొత్తం దాని గుడ్డు పెట్టారు. వాళ్ళు ఇవ్వకుండా తర్వాత మళ్ళీ రబీకి వచ్చేసరికి స్టార్ట్ చేసి 26 జనవరి నాడే కంప్లీట్ అయితే లేకుండా 31 కంప్లీట్ చెప్పి 31 జనవరికి అని చెప్పి 31 మార్చి దాకా సాగదీసి 3 ఎకరాలు 4 ఎకరాలు చేసి అంతకన్నా ఎక్కువ ఇవ్వలే. బోనస్ కానీ మిగతా విషయాలు వాళ్ళు కోతలు పెడుతూ ఏదో కొద్ది ఇస్తూ చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశిస్తుంది కాబట్టి ఆ భయంతో ఏదో ఎన్నికలు పెట్టడం తప్పనిసరి, మాకు వ్యతిరేకత ఉన్నా తప్పదు కదా మా అని పెట్టాలంటే ఏదో పథకం చేయాలని ఇప్పుడు రైతు బంధు అని 15-16 ఎకరాల వరకు రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఇట్లా 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక్కొక్క పంటకైతే మొత్తమే ఇవ్వలేదు. అంతకుముందు అందరికి ఇచ్చింది ఎప్పుడంటే లోక్సభ ఎన్నికలకు వారం ముందు 4-5 రోజుల ముందే ఇచ్చారు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని. అప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఏ లిమిట్ లేదు, 100 ఎకరాలు కూడా ఇచ్చారు, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కాబట్టి. సో ఎన్నికల టైంలో పథకాలను అమలు చేస్తూ పథకాల వాయిదాను పెట్టి ఎన్నికలన్నప్పుడే ఇద్దామని దాంతో ఆ విధంగా ఇప్పుడు కోర్టు ఆదేశాలతోటి ఎన్నికలు నిర్వహించడం తప్పదురా బాబు అన్న పరిస్థితిలో ఇవి ఇచ్చి హాహా ఓహో రైతులు ఎంత సంతోషంగా ఉందని ఏదో పాలతోని సన్మానం అజన్ చేసుకుని ఎవరు చేయలే. ఆ రైతులు అట్లా లేదు. ఊళ్ళోకి నేను ఇవాళ ఊరికి పోయాను, మా ఊరికి రైతుల తీవ్ర వ్యతిరేకత ఉంది. యూత్ అయితే పర్టికులర్గా మోడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎలక్షన్లు పెట్టే ఉద్దేశం లేదు. కోర్టు ఆదేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూను బీజేపీ మీద బదనాం చేద్దామనే వాడుకునే ప్రయత్నం స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. నిన్న మన ఆర్కృష్ణ గారు స్పష్టంగా చేశారు, నిన్న కూడా చాలా చెప్పారు. ఆర్టికల్ 243C డి ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వానియే. తమిళనాడులో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేవు. వాళ్ళు చేసింది విద్యా ఉద్యోగాల్లో 69% చేసిండ్రో అది విద్యా ఉద్యోగాల్లో అది 90% చేయాలంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అవసరం. వీళ్ళు విద్యా ఉద్యోగాల్లో ఒక రిజర్వేషన్ ఒక బిల్లు స్థానిక 2 పంపించారు. పంపించినాక మరి వాళ్ళతో చర్చలు జరపాలి, లేకుంటే మనకు ఇక్కడ అఖిలపక్షాన్ని తీసుకొని దాన్ని ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కలెక్టివ్ గా దాన్ని ప్రజలు అప్లై చేసే పద్ధతి జనాలు కూడా మెచ్చుకుంటారు. అక్కడ పోయి కొంతమంది పట్టుకొచ్చి ఇచ్చిన వారం రోజులే ధర్నా, ఢిల్లీలో ధర్నా అంటే అది రాజకీయ లబ్ధి కోసం చేసిన డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ బిల్లు అది లోపభూయిష్టంగా ఉంది, కాదని తెలుసు, రాజకీయ లబ్ధి కోసం చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి అయితే ఏం చేయాలని వాళ్ళే చదవలు పట్టుకుంటూ ఇక పార్టీ పరంగా ఇద్దాం, కనీసం అఖిలపక్ష సమావేశం పెట్టి టైం ఏదైతే జూలై 25 వరకు ఉంది. పంచాయతీల రిజర్వేషన్ డిక్లేర్ చేయాల్సింది జూలై 25 వరకే కోర్టు ఇచ్చిన టైము. ఎన్నికలు కంప్లీట్ చేయాల్సింది సెప్టెంబర్ 30, కానీ రిజర్వేషన్ కంప్లీట్ చేయాల్సింది జూలై 25, ఎందుకంటే జూన్ 26 నాడు జడ్జిమెంట్ వచ్చింది కోర్టుది. ఈ లోపల అఖిలపక్షం పెట్టి బాబు మనం పార్టీల పరంగా ఇద్దాం, ఇప్పుడు కేంద్రం కూడా చేయలేదు, మేము కూడా చేస్తే మరి చేస్తాం, కానీ మరి కోర్టు కాడ ఉండకపోతే స్టే వస్తుంది, మోసం చేసిన బదనాం మాకు వస్తుంది, కాబట్టి పార్టీల పరంగా ఇద్దామంటారా లేకుంటే కోర్టు స్టేస్ చూద్దాం అని గవర్నమెంటే ఇస్తుందా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అఖిలపక్ష మీటింగ్ పెట్టి వాళ్ళు డెసిషన్ తీసుకొని మోసాలు చేయకుండా డ్రామాలు చేయకుండా మా పార్టీకే పెట్టాలని బిల్డప్ లేకుండా బీసీలకు న్యాయం చేయాలి. మొత్తం ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామాలకు ఎన్నికలు జరిపించి స్వయం పరిపాలన ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల నిధులు గ్రామాలకు మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్మికులు చేరాలంటే ఈ ప్రక్రియ తొందరగా చేయాలి. దానికి అఖిలపక్ష సమావేశమే సరైన మార్గం. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్పై ప్రతిపక్షాలు చేస్తున్నంత